ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట ఆదరణ గురించి. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. తల్లి 10 మంది పిల్లలను పెంచి పోషిస్తోంది. ఆ 10 మంది పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లిని పెంచలేక అనాథను చేసి విడిచిపెట్టిన పిల్లలెందరో. అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న తల్లులెందరో. అట్లా అని వారి ఆర్థిక స్థితి తల్లిని పోషించగలిగేదిగా లేదా అంటే కానే కాదు. అన్ని సమృద్ధిగా కలిగిన వారే. లేదంటే వారు తమ బాధ్యతను, దేవుని ఆజ్ఞను మరిచిన వారు. వారి జాబితాలో మనం ఉన్నామా? అయితే ఒక్క మాట, యేసు ప్రభు వారు కల్వరిగిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని యేసు ప్రభువు రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడుగా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యతనిచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తల్లిదండ్రుల కోసమే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూడవచ్చు. సన్మానించడం అంటే చాలువాలు కప్పి పూల బొకేలు ఇవ్వాలని కాదు గాని వారి ఆవాసన దశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి వారిని దూషించినట్లయితే తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో చూడవచ్చు. కారు చీకట్లో నీ దీపం ఆరిపోతే నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందుకోగలవు? ఆలోచించు. ఒక్కటి మాత్రము గుర్తించుకోవాలి, నేడు మన తల్లిదండ్రులను ఎట్లా చూస్తున్నామో రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాము. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే మనము నేడు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని పొందగలము అనుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. ఒకవేళ ఇంతవరకు వారిని నిర్లక్ష్యం చేశామేమో, యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. సరిచేసుకుందాం, వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేర్చుదాం, ఆయన మాటకు లోబడదాము. ఆమేన్.